श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే। అత్యంత పవిత్రమైనటువంటి మానవ జన్మ గురువును ఆశ్రయించడం అదొక్కటే మనకు తరుణోపాయం. ఎవరైతే త్రికరణ శుద్ధిగా గురువులను ఆశ్రయిస్తారో తప్పక అట్టి శిష్యులు జీవితంలో తరిస్తారు. పరమాత్ముడే స్వరూపమైనటువంటి సద్గురునాథుడు మన జీవితంలో వచ్చేటువంటి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవికం అనేటువంటి బాధల నుండి మనం విముక్తి చేసి శ్రేష్టమైనటువంటి గమ్యాన్ని మనకు అందిస్తారు. మానవులైన తరువాత పూర్వజన్మల నుండి మనం పొందినటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో దాన్ని అనేక విధాలుగా మనం అనుభవించాల్సి వస్తుంది. అందులో ఒకటి అనారోగ్యం. కంచి కామకోటి పీఠాధిపతుల ఒకానొక శిష్యుడు శ్రీ రాజగోపాల్ అనేటువంటి ఆయనకు ఉదర వ్యాధి. ఎన్నో మందులు వాడారు, అనేక చోట్ల వెళ్ళి వచ్చారు, మంత్రతంత్రాలు అన్నీ కూడా అయ్యాయి. అయినా అతనికి ఆరోగ్యం సరిపట్టడం లేదు. భోజనం చేసిన తర్వాత అతనికి ఎంతో ఉదర వ్యాధి వస్తుంది. ఏం చేయాలనగా స్నేహితులు చెప్పారు, మీకు ఒకటే తరుణోపాయం, మీరు ఆపరేషన్ చేయించుకోండి, మంచి వైద్యుని కలవండి అన్నారు. ఆయన ప్రతిరోజు కూడా తన వద్ద మహాస్వాముల వారి యొక్క చిన్న పటం పెట్టుకున్నటువంటి వాడు. తన యొక్క డబ్బు ప్యాకెట్లో చిన్న ఫోటో, దాన్ని రోజు నమస్కారం చేసుకున్నటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేంత ఆయనకు వ్యవధి లేదు. పాపం ఆయన జీవితం అంతా కూడా కష్టాల్లో ఉంది. ఆయన దాని పరిపూర్ణమైన నమ్మకంతో ఆ యొక్క పటానికి రోజు దండం పెట్టుకునేవాడు. సరే, ఒకసారి నమస్కారం చేసుకున్నాడు. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన తప్పకుండా ఆపరేషన్ చేస్తానండి, మంచిది మీరు చేసుకోండి అని ఒక మంచి దినం రోజు రాజగోపాలాచారి గారికి ఆపరేషన్ చేశారు. ఆ కాలంలో ఇది దాదాపుగా 50 ఏళ్ళ కిందటి కథ. అప్పుడు మొదటగా అడిగేటువంటి వాళ్ళు కాదు, మీకు ఇంత ఆపరేషన్ ఖర్చు అవుతుందని, మీరు ఇంత కట్టి తీరాలనేటువంటి నియమ నిబంధనలు అప్పుడు ఉండేటువంటి నమ్మకాలు. అప్పుడు ఏం చేశాడు, అతను ఆపరేషన్కు అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ జరిగింది. ఆయన ఎంత కావచ్చు మా అంటే ఒక 5,000 6,000 అనుకున్నాడు. అయితే తలకు మించి భారమైనట్టుగా అతనికి బిల్లు ఇచ్చారు, 32,000 బిల్లు. ఇతనికి ఆశ్చర్యపోయాడు, తల తిరిగిపోయింది. నా దగ్గర చూసుకుంటే 5,000 మాత్రమే ఉందే, ఎలా ఈ యొక్క మిగతా బ్యాలెన్స్ 27,000 కట్టాలి అనే ఆలోచనలో మగ్నమైపోయాడు. అప్పుడు కుమారుడు వచ్చి ఆలోచన చేస్తున్నారు, భార్య మరియు కుమారుడు ఏం చేస్తామండి. అప్పుడు ఆయనకు ఒక్కసారి ఆలోచన వచ్చింది, ఎవరైనా స్నేహితుల దగ్గరికి పంపిద్దామని తనకు బాగా పరిచయం ఉన్నటువంటి స్నేహితులు 4 అడ్రస్లు ఇచ్చి వెళ్ళిరానైనా అడిగిరా చూద్దాము, అంతలోపు నేను వెయిట్ చేస్తాను అన్నాడు. డాక్టర్తో అప్పుడు చెప్పాడు, నేను డిశ్చార్జ్ అయిపోతానులేండి ఈరోజు సాయంకాలం కూడా చెప్పాడు. సరే, ఇతని అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 4 కలిస్తే 4 కూడా మాకు కావటం లేదు, మమ్మల్ని క్షమించండి అన్నారు. మీ నాన్నగారు చాలా మంచివారు, మాకు ఎన్నోసార్లు సహాయం చేశారు, అయితే ఇవ్వలేకపోతున్నాము. పాపం ఎంతో విచారంతో కుమారుడు వచ్చాడు. సరే, ఏం చేద్దాంరా, మనం డబ్బు కట్టకుండా ఎలా వెళ్ళాలి, ఈరోజు డిశ్చార్జ్ అవుతా అని చెప్తున్నాను అని ఒకసారి భార్యతో అన్నాడు. చూడువే, పని చేద్దాం, నాకు మరలా ఏదో కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి నాటకం ఆడతాను అని.
ఇదేంటండి ఇలా చేస్తే ఎట్లా అంటే 2 రోజులు మాత్రం ఎలాగైనా ఉంటాను ఆసుపత్రిలో, తర్వాత ఏదైనా డబ్బు సమకూర్చుకుందాము, ఆ తర్వాత డబ్బు కట్టేసి మనం బయటికి వెళ్దాము సరిపోతుంది అన్నారు. ఏమోనండి మీ ఇష్టం, నాకేదో చెప్తుంటే ఆలోచనగా ఉందండి అందాను. అప్పుడేం చేశాడు ఆయన, వెళ్ళి షర్ట్ ఇప్పి మళ్ళా మంచం పైన పడుకొని గట్టిగా కేకలు వేస్తున్నాడు, నాకు మళ్ళా కడుపు నొప్పి వచ్చిందండి, ఏం చేయాలి అని. అప్పుడు వెళ్ళి పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు, చూశారు, అంతా చెక్ చేస్తే లేదండి మీకు ఆరోగ్యం బాగైంది, మేము ఆపరేషన్ చేస్తాము, అది ఎట్టి సందర్భంలో ఫెయిల్ అవడానికి వీలు లేదు అని. లేదండి ఉంది అన్నారు. అదేంటండి మీరు డబ్బు కూడా కట్టేశారు, సాయంకాలం వెళ్ళిపోతామంటున్నారు అంటే, మేము డబ్బు కట్టాము అని. అవునండి, మీరు ఎప్పుడైతే మేము వెళ్తామని పొద్దున్న తర్వాత ఒక గంట సేపు మీరు అన్ని సామాన్లు సర్దుకుంటున్నప్పుడు ఒక ఆయన వచ్చి ముసలాయన 32,000 రూపాయలు కట్టేశాడు అని. అవునా, ఎవరండి? ఎవరో మీ తాత అని చెప్పారండి. నాకెవరు తాత లేరే అన్నాడు. కుమారుని పిలిచి చూడు విచారించు అన్నాడు. కుమారుడు వెళ్ళి లేదండి మాకెవరు తాత, మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అసలు మేము ఆపరేషన్ చేయించుకున్న విషయం కూడా ఎవరు చెప్పలేదు మేము అంటే, లేదండి నిజంగానే వచ్చాడు ఆయన, మీ ఏ బెడ్లో మీరు ఉన్నారో ఆ విషయం చెప్పాడు, మీ పేరు చెప్పారు, అన్నీ పక్కాగా ఉన్నాయి, మా రిసెప్షన్లో కట్టారు అన్నాడు. ఒకసారి వీళ్ళు ఆశ్చర్యమైపోయి ఎవరు ఉండొచ్చునా అనుకుంటుంటే, అప్పుడు ఏదో ఉండి అప్పుడు ఆయన అన్నాడు, ఆ నర్సు వచ్చి ఏమండి మీరు పరుపు కింద అలా ఒక ఫోటో ఏదో పెట్టేశారో దాన్ని సర్దుకోలేదే అండి. చూస్తే డాక్టర్ అన్నాడు, ఈయనేనండి వచ్చింది అని, కాషాయం వస్త్రం కూడా కట్టుకున్నాడు ఆయన అని. ఆయనకు అసలు రాజగోపాలాచారి గారికి ఆశ్చర్యంగానే ఉంది. ఈయన వచ్చారా, సన్నగా ఉన్నారా, కాషాయ వస్త్రం కట్టుకున్నా, అవునండి ఎన్నిసార్లు చెప్పాలి అంటే, సరే వచ్చి ఒక నిమిషం ఆలోచన చేసి, కాదండి మరి డబ్బు తీసుకుంటారా, మీరు ఏదైనా రసీదు కానీ ఇస్తారు కదా, ఆయన కూడా సైన్ చేస్తాడు కదా, చూపించండి అన్నారు. అవునండి సైన్ చేశాడు, నేను అక్కడ నా గదిలోంచి వీక్షిస్తున్నాను, ఆయన వచ్చాడు, డబ్బు కట్టాడు, సైన్ తీసుకున్నారు, అవును తీయండి అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన సైన్ చేసేటప్పుడు అయితే అక్కడ లేదు. ఆయన చెప్తాడు, రాజు అలా ఉండదండి, మా స్వామివారు ఎప్పుడు సైన్ చేయరు, వాళ్ళ యతీశ్వరులు అని. అంతే ఆశ్చర్యం అందరూ కూడా. అప్పుడు ఉన్నట్టుండి అప్పుడు డాక్టర్ తను, లేదండి నన్ను క్షమించాలి, నాకు నిజంగానే కంటి నొప్పి లేదు, డబ్బు కట్టాల్సి వస్తుంది కదా అనుకుంటుంటే దైవయత్నం అండి ఇంత ఆశ్చర్యంగా ఉంది అనేసి అందరూ కూడా ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు మహాస్వాముల వారికి అక్కడే. అవునండి ఎవరైనా అని అడిగారు డాక్టర్. ఈయన కంచి కామకోటి పరమాచార్య స్వాముల వారండి అని. అప్పుడు ఆయన భార్య, ఆయన, ఆ కుమారుడు అందరూ కలిసి మర్నాడు స్వాముల వారి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ సాష్టాంగ దండ ప్రణామం చేశారు. స్వామి ఇట్టి మహిమ, మీరు ఇక్కడ కాంచీపురం నుండి చెన్నైకి వచ్చి మీరు వచ్చి డబ్బు కట్టడమా ఇదేంటి అంటే, స్వాములు వారు అన్నారు, ఎవరికి చెప్పకు, నీ నమ్మకం అటువంటిది, నీ నమ్మకం అలా నేను కాపాడింది, అంతా కామాక్షి దయ అని స్వాముల వారు ఆయన్ను సమాధానపరిచారు. ఈ విధంగా ఏమవుతుందంటే మహాస్వాముల వారిని ఆ కాలంలో ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరినీ అనేక కష్టాల నుండి స్వామివారు బయట వేశారనమాట. ఇన్ని మహిమలు ఉన్నట్టు స్వామివారు మన నుంచి ఏం కోరుతారంటే, మనలో నియమము, పద్ధతి, నమ్మకాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ మనకు చెప్పేటువంటిది. అందులో రుజువర్తనం, మన జీవితం చక్కగా నిర్వర్తించాలనేటువంటిది. అందుకు కథని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఒకసారి కుంభకోణంలో ఒక డాక్టర్ అండి, ఆయన కుంభకోణం డాక్టర్ అంటారు. ఆయన అప్పుడప్పుడు మఠానికి వస్తూ ఉంటారు. స్వామివారికి కూడా చాలా బాగా ఇది అనమాట నమ్మకం, భక్తి. ఇది కూడా చాలా ఏళ్ళ కింద జరిగిన కథ. సామాన్యంగా కంచిపీఠంలో వివాహాలు కానీ ఏదైనా తలపెట్టినప్పుడు శుభకార్యాలు కొంతమంది అన్నీ చేసుకుని వచ్చి పట్టకి ఇస్తుంటారు. స్వామివారు మేము ఇలా పెళ్ళికి ఏర్పాటు చేసుకున్నాము, మీరు వచ్చి మీ ఆశీర్వాదం మాకు కావాలి అని. అది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ముందుగానే మనం వెళ్ళి స్వామివారు తను చెప్పుకోవడం ద్వారా మనకు ఇంకా నమ్మకాన్ని మనం కాపాడుకున్న వారం అవుతాం. ఇక్కడ డాక్టర్ ఏం చేశాడంటే, పాపం ఆయన కూడా చాలా భక్తి. ఆయన ఏం చేశారంటే కుమారునికి ఉపనయనం తలపెట్టారు. స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి, మఠం ద్వారానే ఒక ముహూర్తాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంతో కుంభకోణం నుండి ఆయన బయలుదేరారు అనమాట. కుంభకోణం నుంచి ఎలా వస్తారు కాంచీపురానికి కనుక, చెంగల్పట్టు వరకు ట్రైన్ రావాలి, తర్వాత చెంగల్పట్టు నుండి తర్వాత వాళ్ళు బస్సులో కాంచీపురంకి వస్తారు. ఈ డాక్టర్ ఏం చేశారంటే 3 టికెట్లు తీసుకున్నాడు.
అయితే ఉపనయనం చేయాల్సిన తన కుమారునికి హాఫ్ ద టికెట్ తీసుకున్నాడు అనమాట. వాళ్ళు ట్రైన్లో జర్నీ చేస్తూ వస్తున్నప్పుడు టీసీ వచ్చేసి టికెట్లు చెక్ చేస్తూ, ఏమండి అబ్బాయికి ఫుల్ టికెట్ తీసుకోవాలి కదా, హాఫ్ టికెట్ తీసుకున్నారంటే, లేదండి లేదు కరెక్ట్ హాఫ్ టికెట్టే ఈ అబ్బాయికి. ఆయన లేదండి తప్పుది, మాకు తెలుస్తుంది ఈ అబ్బాయి వయసు ఇది అని చెప్తుంటే, ఈయన తన పట్టిన కుందేటికి 3 కొమ్ములు అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నా అంటే, లేదు మనిషి స్వభావం ఎటువంటిదని తను ఏదైనా తప్పు చేస్తే దాన్ని సహజం మంచిగా అయితే ఒప్పుకోవాలి, అవునండి పొరపాటు అయింది, మేము ఇంకా హాఫ్ టికెట్ డబ్బులు ఇస్తాము, రసీదు ఇవ్వండి అనాలి. అయితే ఈయన డాక్టర్ వాళ్ళు తను పట్టుబట్టాడు. అలా ట్రైన్ వెళ్తూనే ఉంది, ఒక గ్రామం నుండి ఇంకో ఊరికి అలా వచ్చేసి చివరిగా చెంగల్పట్టు వచ్చేసింది. ఆయన వెళ్ళిపోయాడు. డాక్టర్ భార్య మరి కుమారుడు వచ్చేసారు. బస్సులో కాంచీపురానికి వచ్చారు. స్వామివారి దగ్గరికి వస్తున్నట్టే స్వామివారు అప్పుడే పూజ ముగించుకొని వచ్చారు. తర్వాత అందరికి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నప్పుడు ఈయన చూసి అక్కడ ఉన్న కుంభకోణం డాక్టర్ అంటే మంచిది అన్నారు. తర్వాత అన్నారు, మీరు తీర్థం తీసుకొని భోజనం చేయండి, మనం తర్వాత మాట్లాడుకుందామన్నారు. సరే ఈయన భోజనం చేసి తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని కామాక్షి దేవాలయము మిగతా దేవాలయం చూసుకొని 6:30 ఆ సమయానికి వచ్చారు. స్వామివారికి నమస్కారం చేసి పండ్లు అవన్నీ పెట్టి, స్వామివారు మా కుమారునికి ఉపనయనం చేయాలనుకున్నాము, చాలా మంచిది అంటే, స్వామివారు అన్నారు మరి ఇంకేం కావాలి, ఒక మంచి ముహూర్తం కావాలి అంటే మఠంలో ఒక పురోహితుని చూపించి ఆయన దగ్గరికి వెళ్ళండి ముహూర్తాలు ఇస్తారన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి జాతకము అవన్నీ ఇచ్చి ముహూర్తం పెట్టించుకున్నారు. ఆ తర్వాత 3 డేట్లు ఏదో ఇచ్చారు, మీరు ఏ ప్రశస్తం మీరు చేసుకోండి అని. స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారు 3 డేట్లు ఇచ్చారు, దాంట్లో ఏదైనా పెట్టుకోండి మీ ఆశీర్వాదంగా, చాలా సంతోషము అని ప్రసాదం అంతా ఇచ్చి, మీకు రాత్రి కదా ట్రైన్ ఉంది అన్నారు. అవును స్వామి మేము ఇప్పుడు వెళ్ళాలి, చెంగల్పట్టు వెళ్ళాలి. అయితే సరే అని వెళ్తున్నప్పుడు కుటుంబం కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఆయన్ని మాత్రం డాక్టర్ని పిలిచాడు. పరిచారకుడు వెళ్ళి, స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారు. స్వామివారు ఏమన్నారంటే, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం అబ్బాయికి పూర్తి టికెట్ తీసుకో అన్నారు అని తన విశ్రాంతిధామానికి వెళ్ళిపోయారు. దీర్ఘాంతపోయాడు ఈయన డాక్టర్, ఎక్కడ ఏమిటిది స్వామివారు ఇలా చెప్పారు కదా అనేసి ఆశ్చర్యం. అందుకే మహాత్ములు కంచి కామకోటి పీఠాధిపతులు సర్వదర్శి సమదృష్టి. నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఇలా ప్రభుత్వాన్ని దగా చేయడం, పక్కనున్న వాడిని దగా చేయడం, ఇవి మన ఆలోచనలన్నీ మనము తొలగించుకోవాలి. సదాచారాలు, ఆలోచనలు, మరియు మనం భగవంతుని దగ్గరికి వెళ్తున్నాము, గురువు దగ్గరికి వెళ్తున్నాము, అలాంటి మంచి ఆలోచనలు మనం పెట్టుకున్నప్పుడు గురువు గారు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆ విధంగా ఆయన వెళ్ళేటాడు. పూర్ణ టికెట్ తీసుకున్నాడు. ఒక మంచి ముహూర్తంలో ఉపనయనం బాగా ఘనంగా జరిగింది. కారణం ఏమిటి? మహాస్వాములు వారి యొక్క సంపూర్ణ కృప ఆయన పైన ఉంది. ఆ యొక్క శుభముహూర్తం అయిన తర్వాత, ఉపనయనం అయిన తర్వాత మంచి శుభముహూర్తంలో మహాస్వాముల వారి దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మచారి ద్వారా నమస్కారాలు చేయించి ఆశీర్వాదాలు పొందారు. కావున మిత్రులారా, మనము కోరుకునేది ఏంటంటే, మనము మా కాంచి కామకోటి మహాస్వాములు వారి దివ్య ఆశీస్సు మనకు కావాలంటే కొద్దిగా మన జీవితంలో దురాశ నుంచి బయటపడడం, సత్ప్రవర్తన నెరవేర్చుకోవడం, ఇవింటి మనం నేర్చుకోవాలని స్వాముల వారు మనకు అప్రత్యక్షంగా సందేశాన్ని ఇస్తున్నారు. ఈ వాక్పుష్పములన్నీ కూడా మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి కంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.